ఓ మర్డర్ కేసులో కేరళకు చెందిన నిమిషాప్రియ అనే నర్సుకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిమిషాప్రియ ఉరికి సంబంధించి తేదీ ఖరారైంది. ఆమెను జూలై 16వ తేదీన యెమెన్ ప్రభుత్వం ఉరితీయనుంది. ఈ విషయం తెలిసి కేరళలోని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నిమిషా ఉరికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల శాఖ యెమెన్ ప్రభుత్వంతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. కేరళకు చెందిన నిమిషాప్రియ నర్సింగ్ పూర్తి చేసింది. 2008లో నర్సుగా పనిచేయడానికి యెమెన్ దేశానికి వెళ్ళింది. కొన్నేళ్ల పాటు పలు ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో పరిచయం అయింది. యెమెన్ రూల్స్ ప్రకారం ఇతర దేశాల వాళ్ళు ఆ దేశంలో బిజినెస్ చేయాలంటే స్థానికులను భాగస్వామిగా చేర్చుకోవాలి. అందుకే నిమిషా తన క్లినిక్ బిజినెస్లో భాగస్వామిగా తలాల్ అబ్దోను చేర్చుకుంది. అయితే క్లినిక్ ఓపెన్ చేసిన కొంతకాలానికి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు జైలు పాలయ్యాడు. 2016లో విడుదలై బయటకొచ్చాడు. ఇక అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పాస్పోర్ట్ తీసుకుని ఇబ్బంది పెట్టసాగాడు. రోజురోజుకు అతడి వేధింపులు పెరిగిపోయాయి. దీంతో నిమిషా తట్టుకోలేకపోయింది. పాస్పోర్ట్ని తిరిగి తీసుకోవడానికి మర్డర్ ప్లాన్ వేసింది. 2017లో ఇంజెక్షన్ వేసి అతడిని చంపేసింది. పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది. తర్వాత దాన్ని మరణశిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా మరణశిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడడానికి ఆమె కుటుంబం బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే నిమిషా తరఫు న్యాయవాది మధ్యలో దెబ్బవేశాడు. తనకు $40,000 ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2024 సెప్టెంబర్ నెలలో బ్లడ్ మనీ నిలిచిపోయింది. తనకు పూర్తి డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతానని తేల్చి చెప్పాడు. 2 విడతలుగా డబ్బులు చెల్లించడానికి అవకాశం ఇచ్చాడు. విరాళాల ద్వారా మొదటి విడత డబ్బులు జమకూర్చారు. రెండో విడత డబ్బులు జమకూర్చే దగ్గర సమస్యలు మొదలయ్యాయి. దీంతో బ్లడ్ మనీ చర్చలు పూర్తవలేదని సమాచారం. ఇప్పుడు నిమిషా ఉరి తేదీ కూడా ఖరారైంది.